మా ఆవేదన ఎలా విన్నారు. ఒక షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తూ ఉన్నాం, దాన్ని ఆధునీకరణ చేయాలా. 3 నియోజకవర్గాల ఆధారాలు ఉన్నాయి. దయచేసి నేను తాతయ్య బాబు గారి ద్వారా జిల్లా ఆఫీస్ ద్వారా నేను ఇద్దరు మంత్రులు కోరుతున్నాను. లేదు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ మాధుర్యము కాపాడాలని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకి జవాబుగా చెప్పుకుంటారు. దండం పెట్టేలా పొరపాటు నాకు ఓటు వేశారు, నన్ను ఏం చేయమంటారో ఆ పెద్దవాళ్ళంతా వాగేస్తారట. నేను చిన్నవాడిని, పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరుతారు. అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం అది మన పార్టీలో మంచి పద్ధతి కాదు. అందరినీ సమానంగా చూడండి. చంద్రబాబు చెప్తున్నారు సమానంగా చూడమని. చంద్రబాబు చెప్తారు నిన్న కూడా మన అధినేతకి చక్కగా చెప్తున్నారు. అన్ని కాన్స్టిట్యూన్స్ లో అభివృద్ధి కావాలి, అన్ని సమానంగా అభివృద్ధి కావాలని ప్రతి కాన్స్టిట్యూన్స్ లో ఇద్దరు పెట్టారు. దానికి ఎమ్మెల్యే చేయడం అన్నారు. ఏం చేయాలి ఎమ్మెల్యే చేయడం ఉంది చెప్పండి. మీ గౌరవ మంత్రి వారు ఏం చేయాలి? మీరు నిద్రపోతే ఎక్కడైనా ఇంజనీరింగ్ తయారు చేయగలరు. అందుచేత మరి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వారు ఆదర్శంగా తీసుకొని ఇక్కడ విజువల్ లేరు. లోకేష్ గారు ఇంకా ముందుకెళ్ళి ఇవాళ కొత్త టెక్నాలజీ ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఒక నాయకులు రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్తూ ఉంటే, అగ్రగామిగా రాష్ట్రం ప్రపంచంలోనే శాసిస్తూ ఉంటే మరి మా నియోజకవర్గాన్ని ఎలా శాసించాలి? మీరు చేస్తారు, దేశానికి రాష్ట్రానికి చేయొచ్చు. కానీ మేము ఒక కాన్స్టిట్యూన్సీగా పరిమితమైన నాయకులు, నేను ఒక మాదిరిగానే నాయకులనే. మరి ఆ మాదిరికి నేను న్యాయం చేయకపోతే నేను ఎందుకు ఈ పదవిలో ఉండాలి? వస్తే ప్రజలకు జవాబు చెప్పాలా మానేయాలా? ఆవేదనతో బాధతో ఈ సమావేశాలను నేను మాట్లాడుతున్నాను. మీరు మీ క్యాబినెట్లో ఉంటారు, మీరు పాలిటీలో ఉంటారు, మీరు మాట్లాడతారు. నాకు ఇదే దయాసు, నాకు ఇదే వేదిక. అందుచేత సమానంగా నిధులు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి. మాకు మున్సిపాలిటీ లేవు, కార్పొరేషన్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఏమైనా సిఎస్ఆర్ లేదు. అంచేత చాలా ఇబ్బంది పడుతూ సంవత్సరం కాలం పాటు సిగ్గుపడుతూ నేను మాదిరిలో తిరుగుతున్నాను. అంటే ఈ సభ ద్వారా విని మీకు అందియారు బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయి మహానాడుగా జరుగుతున్నారు. ఎప్పుడే చాలా మహానాడు వెళ్ళాను, మాకున్న తక్కువ అనుకుంటాం. కానీ ఇంత పెద్ద మహానాడు జిల్లా స్థాయిలో ఫస్ట్ టైము నా 43 ఏళ్ల చరిత్రలో ఇలాంటి మహానాడు ఇప్పుడే బయటనే నేను చూస్తూ ఉన్నాను. చక్కగా చేశారు, నిర్వహించారు. మేడం గారు మంచిగా ఎంతో చక్కగా పండగ వాతావరణాన్ని ఈ జిల్లా తీసుకొచ్చారు. ఈ పండగ మమ్మల్ని కూడా చేసుకుని ఉన్నామని మిమ్మల్ని